హాయ్! హలో! ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే 'కల్కి' మూవీ చూడ్డానికి 26థ్ జూన్ రోజు నైట్ 11:15 షోకి టికెట్లు బుక్ చేసుకున్నాం. అందరం వెళ్తున్నాము. దేరా సిటీ సెంటర్‌లో బుక్ చేసుకున్నాము. అక్కడ మా ఆయన ఏం తినకుండా వచ్చినాడు. సో, కింద కేర్‌ఫోర్ ఉంటే ఏదన్నా జ్యూస్ తాగేసి వస్తానని చెప్పేసి వెళ్తున్నాడు. నేను ఇంతకుముందు ఈ మొబైల్ ఇక్కడే తీసుకున్నాను షరఫ్ డీజీలో. అప్పుడేంటంటే ఫుల్ బాడీ మ్యాట్ ప్రొటెక్షన్ ఏపిచ్చాను. బ్యాక్ అండ్ ఫ్రంట్. 2 డేస్ క్రితము నేనొచ్చాను ఇక్కడికి డేరా సిటీ సెంటర్‌కి. అప్పుడు ఫ్రంట్ ఏశారు. బ్యాక్ గూడా బెయ్యండి అంటే, మీరు బ్యాక్ సైడ్ తీసేసిన కవర్ కంపల్సరీ ఉండాలి. అది తీసుకొస్తేనే ఏస్తాము. లేకపోతే మళ్ళీ 168 గ్రామ్స్ ఏమో పెట్టి ఏపిచ్చుకున్నాను నేను అప్పుడు. అదేంటంటే లైఫ్ టైమ్ వారంటీ. మనం ఎప్పుడు ఏపిచ్చుకున్నా వన్ సైడ్ అయితే 10 గ్రామ్స్, 2 సైడ్స్ అయితే 20 గ్రామ్స్ పే చేయాలి. ఈ మొబైల్ తీసుకొని దాదాపు 3 ఇయర్స్ అయిపోయిందండి. అప్పుడు ఏపిచ్చాను. తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత వచ్చాను. కానీ అప్పుడు ఇక్కడ ఇతను లేడు. ఆ రోజు లీవ్‌లో ఉన్నట్టున్నాడు. ఇంకా నేను ఇంటి దగ్గరే ఫ్రంట్ సైడ్ ఏపిచ్చుకున్నా. బ్యాక్ సైడ్ తీసేసినాననమాట. తీసేసినప్పుడు అతనేమన్నాడంటే మొబైల్ షాప్ అతను, "ఈ కవరు ఉంటేనే వాళ్ళు మళ్ళీ మీకు ఫ్రీగా ఏస్తారు" అని చెప్పేసి అన్నారు. ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేనది పడేయకుండా అలాగే ఉంచాను. అది ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇచ్చి నేను ఏపిచ్చుకున్నాను. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ 20 గ్రామ్స్ తీసుకున్నారు. నేనెక్కువ పూజ చేస్తా ఉంటా గదా! ఆ పసుపంతా అంటుకుంటూ ఉంటది. అందుకే చేంజ్ చేయాల్సిందొస్తుందప్పుడు. హ్మ్. ఒక నిమిషం. ఈ మూవీ కనుక బాగాలేకపోతే శ్రీధర్ బాబుని ఇక్కడే వదిలేసి వెళ్తాను నేనైతే. ఎందుకంటే సరేనా? మూవీ ఎలా ఉంటుందో తెలీదు. చూద్దాం. ఈసారన్నా మంచి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి. మేమైతే థియేటర్ దగ్గరికైతే వచ్చాము. ఎప్పుడెళ్ళినా దేరా సిటీ సెంటర్‌కే ఎళ్తాము. అది కొద్దిగా మాకు దగ్గరలో ఉంటది. 'కల్కి' మూవీ చూడాలింక ఎలా ఉంటదో. టికెట్స్ అయితే ప్రింట్ తీసుకున్నాం. అండ్ పాప్‌కార్న్ తీసుకురావడానికి మా ఆయన ఎళ్ళినాడు. అందుకని వెయిట్ చేస్తున్నాం. మనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే పాప్‌కార్న్ కూడా బుక్ చేసుకోవచ్చు. అప్పుడు కొద్దిగా తక్కువ పడతది. ఇక్కడైతే ఎంత లార్జ్ వచ్చి 26 గ్రామ్స్ ఏమో గాని. అండ్ హలో హలో హాయ్ హాయ్ మూవీ ఎలా ఉండబోతుంది? సూపర్ సూపర్ అండి బాగాలేకపోతే మీరు మైక్ పెట్టండి మూవీ బాగాలేదు అసలు రివ్యూ చెప్పండి. మూవీ బిఫోర్ మూవీ సూపర్ ఉంటుందండి రివ్యూ అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను 3 టమాటాలు అయిపోయినా కూడా ఇదేమని చెప్తారా? 3 టమాటాలు ఇది మామూలు మనుషులకు చూడండి అర్థం గైస్, కాదు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ప్రభాస్ మూవీని ఎంత దారుణంగా తీసేస్తున్నారా? థియేటర్లో పెట్టిన మనం ఆన్‌లైన్‌లో అయినా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డైరెక్ట్ అయినా చేసుకోవచ్చండి. మేము 11:15కి అంటే మేము అదే రోజు బుధవారం రోజే మూవీ రిలీజ్ అయింది కదా! ముందు రోజు చూస్తే ఓన్లీ 2 షోస్ ఉండే తెలుగులో. చూద్దాంలే సాటర్‌డే అలా ఎళ్దాము అనని అనుకున్నాం. కానీ అప్పటికప్పటికి మేము బుక్ చేసుకున్నాం. అప్పుడే ఇంకో షో ఓపెన్ పెట్టినారు. ఇంకా మొత్తం ఖాళీగా ఉండే. ఇంక బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఇంట్రెస్ట్ పోతది కదా! ఎవరైనా చూసి రివ్యూ అటు ఇటు చెప్తే మళ్ళీ మనకు చూడాలని బుద్ధి పుట్టదు. అందుకని చెప్పి ఇంక అప్పటికప్పుడే బుక్ చేసుకున్నాం. మా పాప్‌కార్న్ అయితే వచ్చేసినాయి. రండి మూవీ ఎలా ఉందో తింటూ మీకు చెప్తాము. 'పుష్ప' మూవీకేమో వచ్చినామండి. దాని తర్వాత రాలేదు. ఈ మధ్య అయితే అసలే రాలేదు. ఈ మధ్య ప్రభాస్ మూవీ పెట్టేసి వచ్చాము. చూసినాడా? ఇది ఇక్కడ అండ్ థియేటర్‌లోకి బయట ఫుడ్ అలౌడ్ లేదు. మా ఆయన ఏర్పడినప్పుడు ఏం చేసినారు, జ్యూసు అలాగే పెప్సీ తీసుకొచ్చిండు. మేము ఆ బ్యాగ్‌లో పెట్టినాం. సో అతను అంటుండు ఈసారికి నేను వదిలేసుకున్నా అని చెప్పేసి. మామూలుగా అయితే ఎవరు అలౌడ్ చేయరండి బయట ఫుడ్. థియేటర్‌లో అయితే ఇలాగే ఉంటాయి. నెంబర్ల ప్రకారం ఉంటాయి. అన్నీ మొత్తం
మొత్తం ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఉంటాయి. మన ఇండియా లాగా పెద్ద పెద్ద థియేటర్లు ఉండవు, చిన్న చిన్న థియేటర్లు ఉంటాయి, బట్ బాగుంటాయి. 11:15 షో ఆల్రెడీ 11:30 అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది అని అనుకున్నాను కానీ అప్పుడే పేర్లు పడుతున్నాయి. మేము బుక్ చేసుకున్న థియేటర్లో అయితే మనుషులే లేరండి, ఒక 10 మెంబర్స్ ఉన్నారు అంతే. ఎందుకంటే బుధవారం కదా, వీకెండ్ అయింటే ఫుల్ ఉండేది కావచ్చు. చూద్దాం మూవీ ఎలా ఉంటుందో, చూసిన తర్వాత మాట్లాడదాం. ఇంటర్వెల్ వరకు మూవీ చూసినాము. మూవీ అయితే మాకేం అర్థం కావట్లే. నాకు కొద్దిగా అర్థమైంది, వీళ్ళకి అసలే అర్థం కావట్లేదు. అంటే మీకేమొచ్చింది? ఎన్ని ఇస్తారు రేటింగ్? అంటే నేను అవుట్ ఆఫ్ 5కి 1.5 ఇస్తాను. ఈ ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ చూడాలి మరి. సరే, సెకండ్ హాఫ్ చూసి తర్వాత చెప్తాం మేము ఎలా ఉంటుంది ఏమని. కాకపోతే మొత్తం ఖాళీ, సీట్లు మొత్తం ఖాళీ, ఏం లేవు. మొత్తం మేమే ఉన్నాం, ఒక 10 మంది ఉన్నాం ఈ షోలో. మూవీ అయితే అయిపోయింది, నైట్ 3 అయింది. ఎవరు రాలేదు అని మేము అనుకున్నాం. ఆ టయానికి చూడండి ఎంత మంది వచ్చినారో, నేనే షాక్ అయ్యాను. అప్పటికి మళ్ళీ వస్తూనే ఉన్నారు ఆ టైంలో కూడా. మూవీ అయితే ఫస్ట్ హాఫ్లో అంతగా అర్థం కాలేదు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసి. కానీ నెక్స్ట్ డే రివ్యూ చూసాక అర్థమైంది మూవీ బ్లాక్ బస్టర్ అని. ఓకే గాయస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.